డియర్ ఆస్పిరెంట్స్, యూపీఎస్సీ 2025 టార్గెట్ చేస్తున్న అభ్యర్థులందరికీ హై ఇంపాక్ట్ థీమ్స్ టు టార్గెట్ 120+ స్కోర్స్ ఇన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అండ్ ఆల్సో అదర్ మెయిన్ సబ్జెక్ట్స్. అంటే థీమాటిక్గా ప్రిపేర్ చేయిస్తూ 40 years యూపీఎస్సీ పీవైక్యూస్ ఎక్స్క్లూజివ్లీ లాస్ట్ 4 to 5 years థీమ్స్ని బాగా ఐడెంటిఫై చేసి డైలీ 30 స్టాటిక్ క్వశ్చన్స్, 10 CSET మ్యాండేటరీగా మీతో ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. అలానే ఒక 10 కరెంట్ ఇష్యూస్ మీద బేస్ చేసుకున్న క్వశ్చన్స్ ఇస్తూ వస్తాం డైలీ. దీనికి ఏ మంత్ నుంచి ఏ వీక్లో కరెంట్ అఫైర్స్ డైలీ చదువుతుండాలి అండ్ వీకెండ్కి వచ్చేసరికి ఒక మంత్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఈ ఇయర్ జనవరి నుంచి 2024 జనవరి నుండి నోటిఫికేషన్ వచ్చే వరకు, నోటిఫికేషన్ తర్వాత కూడా మార్చ్ టు ఏప్రిల్ మధ్యలో ఎంటైర్ కరెంట్ అఫైర్స్ మళ్ళీ 1 year రివైజ్ అయ్యేటట్టుగా ఈ షెడ్యూల్ డిజైన్ చేయడం జరిగింది. ఒక్కసారి షెడ్యూల్ని డీప్గా మీరు చూస్తే బాగుంటుంది. మేము టెలిగ్రామ్ ఛానల్లో KPIS అకాడమీలో అప్లోడ్ చేయడం జరిగింది. అలానే online.kpsdaily.com మన పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్లోకి వెళ్ళి మీరు చూడొచ్చు, వెబ్సైట్ పోర్టల్ అది. ఆ షెడ్యూల్లో చాలా కీలకమైన అంశం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బ్యాలెన్స్ చేయడం అనేది. The balancing of various components of UPSC preparation, how to balance them, what is kind of balance, what is this understanding of balance. మనము లాస్ట్ 1 month ముందు CSAT ప్రాక్టీస్ చేయడం బిఫోర్ ఎగ్జామ్, ఏ రియలిస్టిక్ అక్యురేట్ అండర్స్టాండింగ్ ఆఫ్ డైనమిక్స్ ఆఫ్ యూపీఎస్సీ. అంటే ఈ రీసెంట్ యూపీఎస్సీ CSAT పేపర్స్ చూస్తే 1 month లాస్ట్ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకి ఎగ్జామ్ హాల్లో కొంచెం ఎక్కువ స్ట్రెస్ అవ్వడం, ప్యానిక్ అవ్వడం అండ్ క్వశ్చన్ పేపర్ని హ్యాండిల్ చేయలేని పరిస్థితి ఉండడం, కొంతమంది CSAT క్వాలిఫై అవ్వలేకపోవడం, ప్రిలిమ్స్ GS1 క్వాలిఫై అయినా, ఇదొక మేజర్ సెట్ బ్యాక్. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఎవ్రీడే ఒక 2-3 కాన్సెప్ట్స్ని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఆ కాన్సెప్ట్స్ టోటల్గా ఒక అర్థమెటిక్ రీజనింగ్ మొత్తం కలిపి ఒక 35-39 కాన్సెప్ట్స్ ఉంటాయి. వీటిని ఒక 2 cyclesగా ప్రాక్టీస్ చేయాలి. దిస్ ఈజ్ వాట్ CSAT ఓరియంటేషన్. నెక్స్ట్ కరెంట్ ఇష్యూస్ని మళ్ళీ స్టాటిక్ చదువుతున్నప్పుడు అసలు పట్టించుకోకపోవడం లాంటిది. వీటిని కంపల్సరీ ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఉండాలి. డైలీ 30 MCQs స్టాటిక్ ప్రాక్టీస్ చేస్తూ దీని మీద కూడా ప్రిపరేషన్ కొనసాగుతూ ఉండాలి, అంటే కరెంట్ ఇష్యూస్ బేస్ చేసుకొని. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం షెడ్యూల్ చూస్తే అందులో మెయిన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఇంక్లూడ్ చేస్తూ గ్రాండ్ టెస్ట్ ఎలా ఉంటుందో మీరు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, పర్టికులర్ టాపిక్స్ మనకి ఏమి ఇచ్చారో, ప్రీ హిస్టారిక్ పీరియడ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని ఈ Day 1కి సంబంధించిన షెడ్యూల్ అనుకుందాం. ఇది December 23rd స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించిన ఒక 30 MCQs మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ రోజు. దీనికి సంబంధించిన థీమ్స్ని మీకు ఈ టెక్స్ట్ బుక్స్ నుంచి, ఈ రెఫరెన్స్ బుక్స్ నుంచి, జనరల్గా NCERTs, దాంతోపాటు ఉపేందర్ సింగ్లో మొత్తం చదవాల్సిన అవసరం లేదు. ఈ టాపిక్స్ రిలేటెడ్గా గ్లాసరీ ఉంటుంది, మధ్యలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని హైలైట్ చేసుకొని చదువుకుంటే చాలు. వాటిని కూడా నేను కంపైల్ చేసి మేము ఇవ్వడం జరిగింది. అండ్ కొన్ని అఫీషియల్ వెబ్సైట్స్ ఉంటాయి. సపోజ్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వెబ్సైట్లో ఉన్న కొన్ని ఎమినెంట్ కాంట్రిబ్యూటర్స్, ఎవరైతే ఫ్రీడమ్ ఫైటింగ్లో కాంట్రిబ్యూటర్స్ ఉంటారో, ఎమినెంట్ పర్సనాలిటీస్ ఉంటాయో, అలానే ఇండియన్ హిస్టరీ అండ్ సివిలైజేషన్లో సిగ్నిఫికెంట్ పర్సనాలిటీస్ అండ్ కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంపైల్ చేసి ఇవ్వడం జరుగుతుంది. వీటిని బేస్ చేసుకుని అండ్ ఆల్సో PIB ఆల్ ఇండియా రేడియో డిస్కషన్స్ ఏవైతే ఉంటాయో, స్పాట్లైట్ డిస్కషన్స్లో హైలైట్ అవుతున్నటువంటి టాపిక్స్ని బేస్ చేసుకొని మీకు ఇంపార్టెంట్ థీమ్స్ని ఐడెంటిఫై చేసి ఈ ఫస్ట్ వీక్ ఆఫ్ January 2024 నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ బేస్ చేసుకుని ఒక 10 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, అపార్ట్ ఫ్రమ్ దీస్ 30 క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఏరియా. సో ఈ స్టాటిక్ కంపోనెంట్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో ఉన్నటువంటి ఈ టాపిక్స్ మీద 30 MCQs ఇస్తూ, కరెంట్ అఫైర్స్ మీద ఒక 10 MCQs, పర్టికులర్ డే వీక్ ఏది చదవాలి అని డే వైజ్గా ఆ కరెంట్ అఫైర్స్ వీక్ ఇస్తూ, ఆ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన కంపైలేషన్ కూడా మీకు మా కరెంట్ అఫైర్స్ రివర్స్ ఇంజనీరింగ్ కేర్ మ్యాగజైన్స్ ఉంటాయి. ఆ 1 week టోటల్ కంపైలేషన్, అంటే ఆ మంత్ వైజ్ కంపైలేషన్ టోటల్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. దానిలో డే వైజ్గా ఏ వీక్ ప్రిపరేషన్ చేయాలి, నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఆఫ్ పర్టికులర్ వీక్ ఆఫ్ దిస్ మంత్ అనేది ఉంటుంది ఇక్కడ. ఈ వీక్ నుంచి చదువుతున్న ఏరియాస్లో ఈ PIB ఆర్టికల్స్ బేస్ చేసుకొని మీకు 10 MCQs సెట్ చేసి ఇస్తాం. అండ్ CSAT ఒక 10 MCQs మ్యాండేటరీ ఉంటే ఆ CSAT టాపిక్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ Day 8లో స్క్వేర్ క్యూబ్ రూట్ అని ఉంటుంది, నెక్స్ట్ Day 9లో ఈ క్లాక్స్ అని ఉంటుంది. సో ఇలాంటి టాపిక్స్ మీరు చదువుతుంటారు. సింప్లిఫికేషన్ Day 11లో ఉంటుంది. Day 11లో సింప్లిఫికేషన్ టాపిక్ మీదనే 10 MCQs ఉంటాయి. వీటిని ఒక సైకిల్గా మొత్తం మనం ఒక 40 daysలో ఫినిష్ చేశాక మళ్ళీ సెకండ్ సైకిల్ ఈ కరెంట్ అఫైర్స్తో పాటు CSAT స్టార్ట్ అవుతుంది. మళ్ళీ థర్డ్ సైకిల్ 40 daysలో ఈ సేమ్ CSAT కాన్సెప్ట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ కాన్సెప్ట్స్ మళ్ళీ కవర్ అవుతాయి రివిజన్లో. అంటే 120 days షెడ్యూల్ ఇది టోటల్గా. December 23rd స్టార్ట్ అవుతుంది. ఈ షెడ్యూల్లో మధ్యలో ఎక్కడ బ్రేక్స్ ఉంటాయంటే January 1st కానీ
అండ్ పొంగల్ హాలిడేస్ అండ్ జనరల్ శివరాత్రి హాలిడేస్, వాట్ యు కాల్ ఉగాది హాలిడేస్, ఇలాంటివి కొన్ని చిన్న చిన్న హాలిడేస్ని కన్సిడర్ చేసుకుంటే మిగతా December 23rd నుంచి మనకి May 1st వీక్ వరకు ఈ ప్రోగ్రామ్ ఉండబోతుంది. ఎగ్జాక్ట్లీ ఒక 150 డేస్లో 120 డేస్ షెడ్యూల్ని ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. లాస్ట్కి వచ్చేసరికి ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. సో డైలీ ఈ హై ఇంపాక్ట్ థీమ్స్ పైన మీరు ఈ 30 MCQs, ఈ 10 CSAT క్వశ్చన్స్ అండ్ 10 కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే అన్ని కంపోనెంట్స్ బ్యాలెన్స్ చేసి ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎంటైర్లీ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ R&D, అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కంటెంట్ రిలేటెడ్గా చేస్తూ ఎక్కడి నుంచి ఈ క్వశ్చన్స్ పిక్ చేస్తున్నాము, దాని సోర్స్ ఏంటి, ఆ సోర్స్ నుంచి ఎందుకు ఈ క్వశ్చన్ ఇచ్చాము, గతంలో దీని రిలేటెడ్ థీమ్స్ ఏమన్నా ఐడెంటిఫై చేసామా, అండ్ ఫ్యూచర్లో ఇటువంటి థీమ్స్ని మళ్ళీ మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, క్వశ్చన్స్ని ఎలా ట్విస్ట్ చేయొచ్చు, లాజికల్ గెస్ వర్క్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, అంటే ఇంట్యూషన్ని ఎలా స్ట్రెంగ్తెన్ చేసుకోవాలనే కాన్సెప్ట్స్ మీదనే ఈ ప్రిలిమ్స్ ఓరియంటేషన్ ఉంటూ ప్యారలల్గా మళ్ళీ ప్రతి ఒక్క మీరు ఇక్కడ చూస్తే గ్రాండ్ టెస్ట్ అప్పుడు నాట్ ఓన్లీ ప్రిలిమ్స్ గ్రాండ్ టెస్ట్, ఇక్కడ రివిజన్ టెస్ట్ అని చూడండి. ఇక్కడ మెయిన్స్ రిలేటెడ్ 5 కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 5 ఎథిక్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 3 థియరిటికల్, 2 కేస్ స్టడీస్. అంటే మళ్ళీ బ్యాలెన్స్ చేయడం అని చెప్తున్నాను. యూపీఎస్సీలో అన్ని కంపోనెంట్స్ని ప్రపోర్షనేట్గా వదిలిపెట్టకుండా మనం కొంచెం ట్రావెల్ చేస్తూ ఉండాలి. ఎందుకని అంటున్నాము, మీకు ప్రిలిమ్స్ అయిపోయిన వెంటనే 90 డేస్లో మొత్తం ఎథిక్స్ని అప్పటికప్పుడు ఒక 1 మంత్ రివిజన్ చేసేద్దాం అనేటట్టు కాదు. రెగ్యులర్గా మీరు చదువుతున్న న్యూస్ పేపర్లో మీరు రాసుకున్న నోట్స్ నుంచి మీకు ఇన్స్పైరింగ్గా ఉన్న పర్సనాలిటీస్ లేదా కేస్ స్టడీస్ని ఎలా ఎథిక్స్కి సంబంధించిన టాపిక్స్తో ఇంటర్లింక్ చేసుకొని మనం ఆన్సర్స్ రాయొచ్చు అనే స్కిల్స్ని మీరు డెవలప్ చేసుకుంటూ ఉండాలి. కంటిన్యూస్ ప్రాసెస్ ఉండాలి. అది ఎథిక్స్ అనేది ఒక 1 మంత్లో ఒక 15 డేస్లో మిగతా సబ్జెక్ట్స్ రివిజన్ చేసేసి తర్వాత మళ్ళీ ఇంకో 1 మంత్ బ్రేక్ తీసుకొని రివిజన్ చేసినట్టుగా ఉండవు. CSAT ఎథిక్స్ లాంటివి. ఎథిక్స్ ఇంటర్నలైజేషన్ ఈజ్ ఏ రెగ్యులర్ ప్రాసెస్ అలా అని భావిస్తూ మేము ఇవ్వడం జరుగుతుంది ఇలా. సో ప్రిలిమ్స్ 100 MCQస్తో పాటు 5 స్టాటిక్ మెయిన్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఏ టాపిక్స్ అయితే మీరు ముందు చదువుకొని ఉన్నారో దాని రిలేటెడ్ 5 స్టాటిక్ మెయిన్స్ క్వశ్చన్స్, 5 కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అండ్ 5 ఎథిక్స్ క్వశ్చన్స్ ఉంటాయి. అందులో 3 థియరిటికల్ అండ్ 2 కేస్ స్టడీస్ ఉంటాయి. అంటే దీని అర్థం ఏంటంటే మీతో రెగ్యులర్గా ఈ స్టాటిక్ చదివిస్తూ ఒకవేళ 1-2 డేస్ మీరు టెస్ట్ రాయలేకపోయినా వాటిని మళ్ళీ గ్రాండ్ టెస్ట్ కోసం కవర్ చేసుకొని ఆ కరెంట్ అఫైర్స్ టోటల్గా ప్రిపేర్ అయ్యి దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ మీరు న్యూస్ ఏదైతే ప్రిలిమ్స్ కాకుండా మెయిన్స్ ఒక 2 క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తుంటాయి. వాటిని మళ్ళీ మీకు గ్రాండ్ టెస్ట్లో 5 క్వశ్చన్స్గా ఇస్తాయి. దాంతోపాటు ప్యారలల్గా మీరు ఈ ప్రిపరేషన్లో ఉన్నప్పుడే ఎథిక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఒక 3 క్వశ్చన్స్ థియరిటికల్గా 2 కేస్ స్టడీస్ ఇస్తుంటే మీకు కన్సిస్టెంట్గా ఆ మోడ్ కంటిన్యూ అవుతుంటుంది. బిఫోర్ 1 మంత్ ఆఫ్ యువర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఇమీడియట్లీ ఆఫ్టర్ ప్రిలిమ్స్ ఆల్సో యూ విల్ బీ అక్లిమటైజ్డ్ టు ఆల్ ద మెయిన్స్ కంపోనెంట్స్. అంటే ఎథిక్స్ మీద అవగాహన ఉంది, కరెంట్ అఫైర్స్ బాగా చదువుతొస్తున్నారు, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మిస్ చేయకుండా ఉన్నారు బిఫోర్ 1 మంత్ ఆఫ్ యువర్ ప్రిలిమ్స్, అండ్ టోటల్ కేస్ స్టడీస్ని కంప్లీట్ చేస్తూ అండ్ కరెంట్ అఫైర్స్ చదువుతూ CSAT ప్రాక్టీస్ చేస్తూ స్టాటిక్ టోటల్ సిలబస్ ఫినిష్ చేస్తూ వెళ్తారు. అండ్ సొసైటీ గవర్నెన్స్ కూడా లాస్ట్లో కరెంట్ అఫైర్స్ రివిజన్ చేపిస్తూ ఎకనమిక్ సర్వే రివిజన్ చేయిస్తున్నప్పుడు మీకు ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉంటే వాటిని కూడా చదువుకొని ఒక 5 మెయిన్స్ క్వశ్చన్స్ని వాటి మీద కూడా మీకు ప్రిలిమ్స్ జరుగుతున్నప్పుడు కండక్ట్ చేయడం జరుగుతుంటుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎథిక్స్ 5 క్వశ్చన్స్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ అవర్ షెడ్యూల్. అంటే మనం ఎలా ప్లాన్ చేస్తున్నాము, ఎథిక్స్ మీద, CSAT మీద, కరెంట్ అఫైర్స్ మీద, స్టాటిక్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, వీటిని 1 మంత్ బిఫోర్ ప్రిలిమ్స్ వరకు కంటిన్యూ చేస్తూ లాస్ట్లో ఓన్లీ ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేసి ప్రిలిమ్స్ తర్వాత మళ్ళీ మనం రిగరస్ మెయిన్స్ ప్రాక్టీస్కి సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో 120+ కోర్స్ చేయడానికి 120+ ప్రిలిమ్స్ని టార్గెట్ చేయడానికి స్కోర్స్ని మనం ఈ ప్రోగ్రామ్ తేవడం జరిగింది. జనరల్గా 95 to 100 మార్క్స్ రావడం అనేది చాలా టఫ్ జాబ్ అయిపోయింది నవేడేస్. దాన్ని మనం 110 to 120 తీసుకెళ్ళగలము అనే కాన్ఫిడెన్స్తోనే నేను చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు కన్సిస్టెంట్గా డైలీ ఈవినింగ్ 6 లోపు కనుక ప్రిపరేషన్ ఫినిష్ చేసి 6 to 7 మధ్యలో ఈ 50 MCQస్ని కనుక మీరు కరెంట్ అఫైర్స్ని, CSAT కూడా ఆ కాన్సెప్ట్స్ మీకు బోర్ కొడుతున్నప్పుడు, ఆ డేలో మొత్తం బోర్ వచ్చినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అలా రిక్రియేషన్ కోసం CSAT ప్రాక్టీస్ చేస్తూ కొంచెం కరెంట్ అఫైర్స్ ఏదైనా ఆడియోనో వీడియోనో విని చదువుకొని కొంచెం ఒక ఎడిటోరియల్ మార్నింగ్ లేవగానే ఒక 15-20 మినిట్స్ చూసి దాన్ని బేస్ చేసుకొని మీకు ఇస్తున్నటువంటి క్వశ్చన్స్
మళ్ళీ ఆ లాస్ట్ ఇయర్లో జరిగిన ఫిబ్రవరి 2nd వీక్ 3rd వీక్ అని షెడ్యూల్ ఇస్తున్న వాటిని చదువుకుంటూ కనుక మీరు ఖచ్చితంగా ట్రావెల్ చేయగలిగితే 120+ సాధ్యం అవుతుందని నేను భావిస్తున్నాను. ఐ హోప్ దిస్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ టు క్లియర్ దిస్ 2025 UPSC. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.